ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నల్గొండ కాంగ్రెస్ లో మళ్లీ అగ్గిరాజుకుందా? డీసీసీ ప్రెసిడెంట్ మంత్రి కోమటిరెడ్డి అనుచరుల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైందా? డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జిల్లా మంత్రి ఫోటో లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందా? ఆలోపే ఫ్లెక్సీలను చించివేయడంతో నల్గొండ పాలిటిక్స్ హీట్ ఎక్కాయా? ఇంతకీ ఫ్లెక్సీలు చించివేయడం వెనుక ఉన్నదెవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి కోమటిరెడ్డి అనుచరులు, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత అనుచరుల మధ్య డైలాగ్ వార్ మొదలైంది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత జన్మదినం సందర్భంగా అనుచరులు జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటోలు లేకపోవడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో పున్నా కైలాష్ అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే చించివేయడంతో అగ్గి రాజుకుంది. ఈ ఫ్లెక్సీల చించివేత వెనుక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుల హస్తం ఉందని కైలాష్ వర్గీయులు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్లో వర్గపోరుతో సతమతమవుతున్న హస్తం పార్టీకి ఇప్పుడు ఇద్దరు నేతల అనుచరుల పంచాయతీ మరింత తలనొప్పిగా మారింది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పున్నా కైలాష్ నేతది పద్మశాలి సామాజిక వర్గం. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిగా ఓయూజేఏసీ నేతగా కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునుగోడు టికెట్ కోసం బీసీ కోటాలో ప్రయత్నించారు, కానీ అవకాశం దొరకలేదు. భువనగిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు, కానీ ఛాన్స్ రాలేదు. చివరకు మునుగోడు అభ్యర్థిగా రంగంలోకి దిగిన రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఊరూరా తిరుగుతూ రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అయితే కైలాష్ నేతది మునుగోడు నియోజకవర్గం కావడం, తన గెలుపు కోసం కష్టపడుతుండటంతో రాజగోపాల్ రెడ్డి కూడా మంచి పదవి ఇస్తానని గతంలో హామీ ఇచ్చారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదం కూడా పున్నా కైలాష్ నేతకు ఉండడంతో ఆయనకు డీసీసీ పదవి దక్కిందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే గతంలో పున్నా కైలాష్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కోమటిరెడ్డి కుటుంబం పైన వ్యక్తిగత దూషణలు చేశారు. ఆ తర్వాత కైలాష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ సైతం రాశారు. కైలాష్ నేతను అధ్యక్ష పదవి నుంచి తొలగించి వేరే వారికి ఇవ్వాలని లేఖ రాయడం అప్పట్లో సంచలనం రేపింది. అటు డీసీసీ ప్రెసిడెంట్గా కైలాష్ నేత నియామకంపై జిల్లా కాంగ్రెస్ నేతలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం నల్గొండలో కాంగ్రెస్ పార్టీ 3-4 గ్రూపులుగా విడిపోయింది. ఓ గ్రూపుకు మంత్రి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుంటే మరో గ్రూపుకు పున్నా కైలాష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు ఇతర మంత్రులు సైతం గ్రూపులు కట్టి జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. అయితే ఇన్నాళ్ళు పున్నా వర్గం సైలెంట్గా తమ పని తాము చేసుకుంటోంది. కానీ ఇప్పుడు పున్నా కైలాష్ బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీ వివాదం మళ్లీ షురువైంది. అంతేకాదు, ఫ్లెక్సీల చించివేత వెనుక మంత్రి కోమటిరెడ్డి అనుచరులు ఉన్నారంటూ ఆరోపణలు చేయడంతో వివాదం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ కాంగ్రెస్ నేతలు 2 వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మొదట నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే గుమ్మల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. కానీ ఇదే కార్యక్రమంలో ఉన్న డీసీసీ అధ్యక్షుడిని మంత్రి అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు, ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలలో కూడా కైలాష్ నేత ఫోటో వేయకపోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ నేత నియామకాన్ని మంత్రి వెంకటరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మొత్తం మీద నల్గొండ కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి భగ్గుమంది. డీసీసీ ప్రెసిడెంట్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు అన్నట్టుగా సీన్ మారింది. ప్రస్తుతం ఈ వివాదాన్ని కూల్ చేయకపోతే మాత్రం ఈ లొల్లి మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఉందనే టాక్ వినిపిస్తోంది. కానీ పున్నా కైలాష్ నేత సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు కావడంతో ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో అన్న చర్చ అయితే జిల్లా కాంగ్రెస్ వర్గాలకు అంతు చిక్కడం లేదని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.